వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన మరియు దూకుడు ఉన్న నాయకుడిగా పేరుగాంచిన మాజీ ఎమ్మెల్యే పిల్లిమినేని రామకృష్ణారెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. గత కొంతకాలంగా అనేక న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటూ జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయనకు ఉన్నత న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పెను సంచలనంగా మారింది. పిల్లిమినేని విడుదల వార్త తెలియగానే పల్నాడు ప్రాంతంలోని ఆయన అనుచరులు మరియు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే బెయిల్ వచ్చిన వెంటనే పిల్లిమినేని రామకృష్ణారెడ్డి ఏమాత్రం ఆలస్యం చేయకుండా నేరుగా తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి బయలుదేరడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేపెత్తింది. సాధారణంగా ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల నుండి బయటపడిన నాయకులు తమ సొంత నియోజకవర్గానికి వెళ్ళి కేడర్లో ఉత్సాహం నింపడం చూస్తుంటాం. కానీ పిల్లిమినేని మాత్రం తన మొదటి ప్రాధాన్యత అధినేతను కలవడమే అని నిర్ణయించుకోవడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. పల్నాడు రాజకీయాల్లో పిల్లిమినేని కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గడిచిన ఎన్నికల సమయంలో జరిగిన కొన్ని అనూహ్య ఘటనలు ఆయనను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాయి. అయినప్పటికీ పార్టీ పట్ల ఆయన చూపిస్తున్న విధేయత మారలేదని ఈ తాడేపల్లి పర్యటన స్పష్టం చేసింది. జగన్ నివాసంలో జరగబోయే ఈ భేటీ కేవలం మర్యాదపరమైనది మాత్రమే కాదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీ అనుసరించబోయే వ్యూహాలు మరియు పల్నాడు జిల్లాలో వైఎస్ఆర్సీపీని తిరిగి బలోపేతం చేసే అంశంపై చర్యలు జరిగే అవకాశం ఉంది. పిల్లిమినేని లాంటి మాస్ లీడర్ జైలు నుండి బయటకు రావడం వల్ల కేడర్లో మళ్లీ పునరావిర్భావం వస్తుందని పార్టీ గట్టిగా నమ్ముతుంది. ఇన్ని రోజులు నిర్బంధం తర్వాత పిల్లిమినేని నోటి నుండి ఇలాంటి వ్యాఖ్యలు రాబోతున్నాయి అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తాడేపల్లి వెళ్లే దారిలో అనేక చోట్ల వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పిల్లిమినేనికి ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. పల్నాడు పులి మళ్లీ వస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికీ పోస్టులు హోరెత్తుతున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో అధికార పార్టీ వైఖరిని ఎదుర్కొనడానికి జగన్కు పిల్లిమినేని వంటి పోరాట పటిమ ఉన్న నాయకులు అవసరం ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే జగన్తో జరిగే సమావేశంలో పల్నాడు రాజకీయ భవిష్యత్తుపై కీలక దిశానిర్దేశం జరిగే అవకాశం పుష్కలంగా కనిపిస్తుంది. పిల్లిమినేని రామకృష్ణారెడ్డికి బెయిల్ రావడం అనేది కేవలం ఒక వ్యక్తిగత విజయం మాత్రమే కాదు, ఇది వైఎస్ఆర్సీపీ ఒక నైతిక బలాన్ని ఇచ్చే అంశం. సుదీర్ఘకాలం పాటు తెర వెనుక ఉన్న ఆయన ఇప్పుడు నేరుగా తాడేపల్లికి వెళ్ళి జగన్ ఆశీస్సులు తీసుకోవడం ద్వారా తాను ఎప్పుడూ పార్టీ వెంటే ఉంటానని సంకేతాలు పంపిస్తున్నారు. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా పల్నాడు జిల్లాలో ఎట్లాంటి మార్పులు శ్రీకారం చుడుతుందో వేచి చూడాలి. ప్రతినిధి పార్టీలు సైతం పిల్లిమినేని తదుపరి అడుగులను నిశ్చితంగా గమనిస్తున్నాయి. మొత్తానికి పిల్లిమినేని విడుదల మరియు ఆయన తాడేపల్లి పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.